ఇదండి రొయ్యలు. సండే స్పెషల్గా రొయ్యలు తెచ్చామండి. రొయ్యలు ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా మరిగించి ఉడకబెడుతున్నానండి. రొయ్యలు నీళ్ళన్నీ ఇంకిపోవాలి. రొయ్యలు, వంకాయలు, మామిడికాయ వేసి పులుసు పెడతానండి. 4 టమోటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసి పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 4 టమోటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం టమాటాలు, కొంచెం ఉల్లిపాయలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఎలా ఉంటుంది లోకి అలా అవన్నీ ఏమి వేయనండి, ఇలాగే వేస్తాను పులుసులో. తర్వాత ఉల్లిపాయలు వేస్తాను, మిగిలిన ఉల్లిపాయలు. టమాటాలు వేసుకోవాలి. ఇదండి రొయ్యలు, నీళ్ళన్నీ ఇంకిపోయాయండి. ఇది 1.5 కిలో రొయ్యలండి. ఇవైతే ఇన్ని అయితే వేయను, నేను కొంచెమే వేస్తాను. 1/2 కేజీ తీసేస్తానండి. ఇంకొద్దిగా వచ్చాయి, ఒలిస్తే అంతేనండి, కొద్దిగా వస్తాయి రొయ్యలు. కొద్దిగా తీసేసి తర్వాత మొత్తం వేసేస్తాను దీంట్లో. ఇంకా కొబ్బరి అవన్నీ ఏమి నేను వేసేస్తాను. ఈ నీళ్ళల్లో అయితే కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు వంకాయలు ఇలా కోసుకుంటాను. మరీ పెద్దవి పొడుగ్గా కాకుండా ఇలా కోసుకుంటానండి నేను. ఈ పేస్ట్ మొత్తం వేసేసుకుంటాను. పసుపు, ధనియాల పౌడర్, స్పూన్లు. ఇప్పుడు ఈ టమాటా పేస్టు, ఈ పొడులన్నీ వేసాను కదా. ఇప్పుడైతే నూనె పైకి తేలే వరకు బాగా మసాలా అంతా బాగా మగ్గాలి. మూత పెట్టేస్తాను. కోసుకున్న వంకాయలు వేసేసుకుంటానండి. మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఉప్పు వేస్తానండి, కొద్దిగా కల్లుప్పు అండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుంటానండి. వేసేసుకొని నీళ్ళు పోసేసుకున్నాము. ఇంకా చింతపండు పులుసు అవన్నీ ఏమీ వేయను నేను. 2 మామిడికాయలు వేసేసాను కాబట్టి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకుంటానండి పులుసులో. ఇదండి జీలకర్ర, మెంతుల పౌడరు.
కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కోసుకొని. వంకాయ, మామిడికాయ, రొయ్యలు, ఉప్పు కారం మొత్తం సరిపోయినాయండి, కరెక్ట్గా ఉంది. పచ్చి రొయ్యలు, మామిడికాయ, వంకాయ వేసి పులుసు సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి, ఉడికిపోయింది బాగా.